రాష్ట్రానికి వర్ష సూచన చేశారు అధికారులు. మరో 2 రోజులు హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చన్నారు. వచ్చే ఆదివారం వరకు సిటీలో ముసురు వాన ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సిటీలో రెయిన్ అప్డేట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సదానందం అందిస్తారు. హైదరాబాద్లో గత 4 రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు అంటే ముసురు ఇప్పుడు కొంచెం తెరిపించింది. సో యాక్చువల్గా ఇది మండే రోజు సిటీలో ఈ ముసురు స్టార్ట్ అయింది. మండే ట్యూస్డే 2 రోజుల పాటు ముసురు కొట్టిన తర్వాత వెడ్నెస్డే రోజు కొంచెం తెరిపించింది. సో ఆ రోజు డే అంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నట్లు వర్షం లేకుండా క్లౌడీ స్కై తోటి ఇటు టెంపరేచర్స్ తక్కువ ఉండి ఇలాగే ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ అదే వెడ్నెస్డే రోజు బుధవారం రోజు నైట్ నుంచి మళ్ళీ ముసురు స్టార్ట్ అయ్యి మళ్ళీ నిన్న డే అంతా కొట్టింది, నిన్న నైట్ అంతా కొట్టింది. సో ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి కొంచెం వరకు ముసురైతే తగ్గింది. కానీ వాతావరణ శాఖ అధికారులు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ సండే వరకు ఈ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం ముసురు అనేది ఇలాగే ఉంటుంది. సో అప్పుడప్పుడు మధ్యలో ఇలా తగ్గొచ్చు, కానీ నెక్స్ట్ సండే వరకు అయితే ఈ ముసురు అనేది ఇంకా కంటిన్యూ అవుతుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు నైరుతి ఋతుపవనాలు ఇటు దేశవ్యాప్తంగా విస్తరించడం, అటు సౌత్ అలాగే నార్త్ దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడంతో ఈ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. సో హైదరాబాద్ వరకు అయితే హెవీ రెయిన్స్ లేవు, అలాగే మోడరేట్ రెయిన్స్ లేవు, కానీ వెరీ తేలికపాటి అంటే లైట్ టు మోడరేట్ రెయిన్స్ అయితే ఉంటాయి. అది కూడా 1 సెంటీమీటర్ లోపే ఈ వర్షపాతం నమోదవుతుంది, కానీ హెవీ రెయిన్స్ అయితే పడవు. అలా అని మొత్తం వర్షం పడకుండా కూడా ఉండదు. సో ఈ ముసురు అయితే సిటీలో కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 వీక్ వరకు అంటే ఆల్రెడీ 4 days అయింది, మండే నుంచి స్టార్ట్ అయింది. ఇది నెక్స్ట్ సండే వరకు ఆల్మోస్ట్ 1 వీక్ హైదరాబాద్లో సూర్యుడు కనబడడం కూడా కష్టమని చెప్తున్నారు. సో వెదర్ అయితే ఇలాగే కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు ముసురు కొడుతూనే ఉంటుంది, ముసురు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక అక్కడక్కడ కొంతవరకు అది కూడా సిటీ అవుట్స్కట్స్లో కొంతవరకు 1 సెంటీమీటర్ వరకు రెయిన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాని 1 సెంటీమీటర్కు మించి అయితే వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు ముందుగానే ప్రెడిక్షన్ చెప్తున్నారు. ఈ ప్రెడిక్షన్స్ అనేవి నెక్స్ట్ కమింగ్ సండే వరకు ఇలాగే ఉంటాయని చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు సెంట్రల్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్స్ అయినా ఇటు సంగారెడ్డి కానీ, కామారెడ్డి కానీ, ఇటు సైడ్ మెదక్ కానీ, సో ఈ ఏరియాలో అటు నారాయణఖేడ్ వరకు ఈ ఏరియాలో కొంతవరకు అటు వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అది 7 నుంచి 8 సెంటీమీటర్ల వరకు ఇటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంది. అది కూడా వైడ్ స్ప్రెడ్గా మొత్తంగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పిన జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ హెవీ రెయిన్స్ అనేటివి ఉంటాయని ఈ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మళ్ళీ ఇటు వచ్చేస్తే ఇటు జనగాం కానీ, సిద్దిపేట, భువనగిరి ఈ ఏరియాల్లో కూడా అక్కడక్కడ వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ చిరుజల్లులు అనేటివి, ఈ ముసురు అనేటివి మాత్రం అన్ని చోట్ల ఉంటుందంటూ ఈ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే లాస్ట్ 3-4 డేస్గా కమ్యూటర్స్ కానీ, వెహికలర్స్ కానీ కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పీక్ అవర్స్ టైంలో ఇటు మార్నింగ్ టైంలో ఇటు ఆఫీసులు, స్కూళ్ళకు వెళ్ళే టైంలో, అలాగే ఈవినింగ్ టైంలో కంటిన్యూయస్గా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి, కంటిన్యూయస్గా ముసురు వస్తూనే ఉంది. కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అలా మరొక విషయాన్ని చూస్తే హెవీ రెయిన్ ఉండట్లేదు కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. సో పీక్ అవర్స్లో మాత్రం ఈ చిరుజల్లుల వల్ల కొంతవరకు ట్రాఫిక్ ఉన్నా సో అదైతే మూవింగ్గానే ఉంది, ఎక్కడైతే ఆగట్లేదు. ఎందుకంటే హెవీ రెయిన్ ఉన్నప్పుడు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ అనేది దానికి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఆగిపోతుంది. కానీ ప్రస్తుతానికి 1 సెంటీమీటర్ లోపే, అది కూడా హైదరాబాద్ మొత్తం వరకు చూసుకుంటే ఇప్పటి వరకు 0.5 సెంటీమీటర్ వరకే వర్షం నమోదైంది, అంతకు మించి నమోదు కాలేదు లాస్ట్ 4 డేస్గా చూసుకున్నట్లయితే. సో ఇది తక్కువగా ఉంది కాబట్టి ఎక్కడ వర్షపు నీళ్లు నిల్వలేదు. కానీ ఇటు విండ్ మాత్రం ఉంటుంది, 30 నుంచి 40 కిలోమీటర్ స్పీడ్ తోటి ఇటు ఈదురుగాలులు మాత్రం ఉంటాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే ఇటు ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా పడిపోయాయి. నిన్న చూసుకున్నట్లయితే 22 నుంచి 23 లోపే ఇటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాబట్టి చలి కూడా ఎక్కువ పెట్టే
అవకాశాలు ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్స్ అనేవి ఈ సండే వరకు కంటిన్యూ అవుతాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే కొంతవరకు సిటీలో వర్షం ఈ ముసురైతే తగ్గింది, తేలికపాటు ఈ చిరుజల్లులు అయితే ఆగాయి. కానీ మరి కాసేపట్లో ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్, ఈ వెదర్ కండిషన్స్ అనేటివి ఇటు వచ్చే సండే వరకు కొనసాగుతాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.